హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో నా రెసిపీస్ని ట్రై చేస్తున్నారా? సో ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, గమనించండి. వీటిని చూస్తే మీకు ఏమన్నా గుర్తొస్తుందా? మీ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు మీరు తినే ఉంటారు. ఇవి ఏంటో చెప్పండి. ఎస్, ఈరోజు మనం చిన్న చేపల పులుసు, వీటిని జల్లలు అంటారు. జల్లలు, చిన్న చేపల పులుసు ఎలా చేయాలో నేర్చుకుందామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూడండి, ఇవి జల్లలు తీసుకొని ఇలా తల భాగాన్ని తీసేసి లోపలంతా క్లీన్ చేసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి వీటి రుచి. సో ఎలా ఉండాలో చూసేద్దామా? సో ముందుగా ఒక 150 గ్రామ్స్ చింతపండు తీసుకొని వాష్ చేసుకొని ఇలా నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని ఇలా కాల్చుకోవాలి. చిన్నప్పుడు అంటే మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో పొయ్యి ఉండేది కదా, నిప్పుల మీద కాల్చేవాళ్ళు. సో మనం ఇప్పుడు ఇక్కడ స్టవ్ మీద కాలుస్తున్నాం. ఇలా కాల్చి పులుసు పెడితే పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. సో వీటికి మనకి ఒక 2 ఎల్లిగడ్డలు కూడా కావాలి పులుసుకి. సో ఇలా ఎల్లిపాయలు ఒలిచేసుకొని మనము కాల్చిన ఉల్లిగడ్డని ఎల్లిపాయలని ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని పులుసు చాలా చిక్కగా పిసికి పులుసుని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంత చిక్కగా ఉండాలి పులుసు. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి గిన్నె వేడయ్యాక అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం అందులో అరౌండ్ 10 పచ్చిమిరపకాయలు మధ్యలోకి ఇలా ఘాటు పెట్టేసుకొని ఇలా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, చక్కగా ఫ్రై అయ్యాయి కదా, అప్పుడే పులుసులో మరిగి చాలా టేస్ట్ కూడా చక్కగా ఉంటుంది. ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఎల్లిపాయ పేస్ట్ని కూడా అందులో వేసి ఆయిల్లో ఒకసారి కలుపుకోవాలి. ఒక 1 మినిట్ వరకు ఇలా కలపాలి. ఇలా కలిపాక ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసి మళ్ళీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక ఇక్కడే అండి సింపుల్ ట్రిక్. మనం మామూలుగా పెద్ద చేపలు అయితే ముక్కల్ని ఇస్తాం కదా, ఇక్కడ చిన్న చేపలు కాబట్టి ముందుగా మనం పులుసుని పోయాలి, చేపలు వేయొద్దు. సో ఇలా పులుసుని పోసేసి ఒకసారి కలుపుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ పచ్చి ధనియాల పొడి వేయాలి. సో ఇలా పచ్చి ధనియాల పొడి వేశాక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ మెంతిపొడి, జీలకర్ర మెంతి పొడిని వేసి ఒకసారి ఇలా ఉండలు లేకుండా ప్రాపర్గా కలుపుకోవాలి. ఆ తర్వాత అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ కారం వేయాలి. సో పులుసు కదండి, కారం కొద్దిగా ఎక్కువనే పడుతుంది. సో ఇలా కారం వేసాక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పును కూడా వేయాలి. సో ఇలా అన్నీ వేసాం కదా, మళ్ళీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి ఉండలు లేకుండా. సో అంతే అండి. మనం ఇలా హై ఫ్లేమ్ మీద ఒకసారి పులుసు ఒక పొంగు రాగానే మనం చిన్న చేపల్ని వేసేసేయాలి. అంతే అండి, ఇందులో ఏం రిస్క్ లేదు, చాలా ఈజీగా మనం వండొచ్చు వీటిని. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా చేపల్ని వేసాక ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసి మనకి వాటర్ ఏమన్నా తక్కువ అనిపిస్తే ఈ టైంలో మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొన్ని. సో అంతే అండి, మీడియం హీట్ మీద ఒక 10 మినిట్స్ పులుసుని మరగనివ్వాలి. సో 10 మినిట్స్ మరిగితే మనకి పులుసు చిక్కబడుతుంది. అప్పుడు మనం చూడండి ఒకసారి ఇలా పులుసు మరిగాక ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, వెరీ సింపుల్. జల్లెల పులుసు రెడీ అయిపోయింది. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని మనం అలాగే తినేయచ్చు. ఇందులో ఎక్కువ ముళ్ళు కూడా ఏముండదు. చేపని మొత్తం ఒకసారిగా ఇలా తినేయచ్చు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ చైల్డ్హుడ్ మెమరీస్ని పిల్లలతో షేర్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్